డౌన్ డౌన్ కాంగ్రెస్, భారత్ మాతా కీ, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, డౌన్ డౌన్ కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం. కాంగ్రెస్ హటాओ, కాంగ్రెస్ హటాओ, కాంగ్రెస్ హటాओ, జనతాల పార్టీ, కాంగ్రెస్ పార్టీ, అవినీతి పార్టీ, డౌన్ కాంగ్రెస్, డౌన్ డౌన్ పప్పు రాహుల్ గాంధీ, డౌన్ డౌన్ పప్పు సోనియా గాంధీ, డౌన్ డౌన్ मुर्दाबाद कांग्रेस पार्टी, मुर्दाबाद, डाउन डाउन कांग्रेस, डाउन डाउन कांग्रेस, डाउन डाउन कांग्रेस, डाउन डाउन राहुल, डाउन डाउन राहुल, डाउन डाउन कांग्रेस पार्टी, डाउन डाउन कांग्रेस, डाउन डाउन कांग्रेस, डाउन डाउन कांग्रेस, डाउन डाउन कांग्रेस, डाउन डाउन राहुल गांधी, डाउन डाउन राहुल गांधी, చెట్టు మీద కొంగ, చెట్టు మీద కొంగ, చెట్టు మీద కొంగ, చెట్టు మీద కొంగ, మీద కొంగ, డౌన్ డౌన్ పప్పు రాహుల్, డౌన్ డౌన్ పప్పు రాహుల్, డౌన్ డౌన్ పప్పు రాహుల్, డౌన్ డౌన్ పప్పు రాహుల్, భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా యువ మోర్చా, నరేంద్ర మోడీ గారి నాటి, రాహుల్ గాంధీ 420, డౌన్ డౌన్ రాహుల్ గాంధీ, డౌన్ కాంగ్రెస్, డౌన్ డౌన్ పప్పు రాహుల్ గాంధీ, వర్ధిల్లాలి పురంధేశ్వరి గారి నాయకత్వం, వర్ధిల్లాలి పురంధేశ్వరి గారి నాయకత్వం, వర్ధిల్లాలి. అందరికీ నమస్తే. నా పేరు మైలా హరికృష్ణ, భారతీయ జనతా యువజన విభాగం గుంటూరు జిల్లా అధ్యక్షులు. ఈరోజు గుంటూరు నగరంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నేత అయిన రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా వారి తల్లిగారు కాంగ్రెస్ పార్టీ నాయకురాలైన సోనియా గాంధీ గారు ఎవరైతే ఈ నేషనల్ హెరాల్డ్ స్కామ్ ఏదైతే ఉందో, ఈ స్కామ్లో ప్రధాన సూత్రధారులుగా సుప్రీంకోర్టు న్యాయం వెలువడి ఉంది. ఈ కేసులో వాళ్ళిద్దరి పేర్లు చేర్చినందుకు ఈ రోజున కాంగ్రెస్ పార్టీ మేము నీతివంతులు, మాకు ఆ స్కామ్తో సంబంధం లేదు అని ఈ రోజున దేశవ్యాప్తంగా నిరసనలను వ్యతిరేకిస్తూ ఈరోజు గుంటూరు లార్జ్ సెంటర్ వద్ద భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ అదేవిధంగా సోనియా గాంధీ గారుల దిష్టిబొమ్మ దహనం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ వీరు ఏదైతే ఉందో, ఈ నేషనల్ హెరాల్డ్ పత్రిక ఏదైతే ఉందో, ఆ పత్రికని ఆ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ పత్రిక వెనకబడి ఉన్నందున ఆ పత్రికని కాంగ్రెస్ పార్టీ దగ్గరుండి సర్క్యులేషన్ ఏదైతే తగ్గిపోవడంతో ఆ కాంగ్రెస్ పార్టీ పూర్తి బాధ్యత తీసుకొని సర్క్యులేషన్ని పెంచి, అదేవిధంగా దాని కింద ఉన్న భూములు ఏదైతే ఉందో ఆ భూములన్నింటినీ స్వాతంత్ర సమరయోధులు ఈ దేశం కోసం వారు నేషనల్ హెరాల్డ్కి ఇవ్వడం జరిగింది. అట్లాంటి భూములను కూడా ఈ రోజున వారు లాక్కొని ఆ రోజున అతి తక్కువ ధరలకి వారు తీసుకోవడాన్ని మేము భారతీయ జనతా పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ రోజున వీళ్ళు తీసుకున్న ధరలకి ఈ రోజున ఈడీలో వాళ్ళ పేర్లు చేర్చడం మూలాన వారిని దోషులుగా సుప్రీంకోర్టే తెలియజేయడం జరిగింది. అందులో దోషులుగా ఉండి కూడా మేము ఇంకా ఏం చేయలేదు, మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పడం ఏదైతే ఈ సిగ్గుమాలే చర్య ఉందో దీన్ని మేము బాగా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ చాలా కుట్రపూరితమైన ఆలోచనలు చేస్తా ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసే పరిస్థితిని పునరావృతం కాకుండా ఉండాలని చెప్పి ఈ రోజున సోనియా గాంధీ హటావ్, రాహుల్ గాంధీ హటావ్ అని చెప్పి మేము ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దేశ వ్యతిరేక శక్తులు ఏవైతే ఉన్నాయో వీటిలన్నింటినీ ఉమ్మడిగా కానివ్వకుండా ఈ దేశం విచ్ఛిన్నం కాకుండా చూడాలంటే భారతీయ జనతా పార్టీని ఇంకా అధికారంలో ఉంచి భారతీయ జనతా పార్టీని రానున్న రోజుల్లో ప్రజలు ఆదరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి మేము ఈ రోజున ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం.